పాల ముంజలను తయారు చేయబోతున్నాము. అయితే ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ చూసేద్దాం. పాల ముంజలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బెల్లం, శనగపప్పు, ఉడికించిన పూర్ణం, రవ్వ, పంచదార, ఉప్పు, పాలు, యాలకుల పొడి, నూనె. సో పాల ముంజలు తయారు చేయడానికి అన్ని ఇంగ్రీడియంట్స్ చూసేసాము. ఇప్పుడు ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా గబగబా వంట చేసేద్దాం. పండగ పూట కదా, పాపం వాళ్ళకి కూడా ఎక్కువ టైం ఉండదు. స్టార్ట్ చేద్దామా? చేద్దాము. ఇది చేసేటప్పుడు పాల ముంజలు అనేసి సేమ్ బూరెలాగే అనమాట. దీనికి తోపు, పూర్ణం రెండు ఉంటాయి. పూర్ణం అంటే మనకి అందరికి ఎప్పుడు చేసుకునేది శనగపప్పు, బెల్లం. ఈ పూర్ణం రెడీగా చేసేసుకోవాలి. ఒక కప్పు శనగపప్పు ఉడికించిన పప్పు తీసుకోవాలి, ఒక కప్పు బెల్లం, రెండు కలిపేసేసి బాగా ఉడికిస్తే ఇలా దగ్గరగా అవ్వాలి. మనం ఇప్పుడు తోపు మామూలుగా అయితే బూరెలు చేసేటానికి బియ్య పిండి, మినపప్పు నానబెట్టేసి రుబ్బేసుకుంటాం. అవును. దీనికి ఏంటంటే బొంబాయి రవ్వతో చేస్తాము. అది ఇప్పుడు మనం తయారు చేయాలి. అలాగే. సో ఇవి డీప్ ఫ్రై చేసుకోవాలి కదా. పాన్ పెట్టా. నెక్స్ట్ వచ్చేసేసి మనం ఒక కప్పు రవ్వ తీసుకుంటే దీనికి రవ్వ వేపటం అలా ఏం ఉండదు, పచ్చి రవ్వనే వాడతాం. ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు పాలు పోసేనా? పాలు పోసిన తర్వాత అదే మెజర్మెంట్ తోటి వాటర్ 1.5 పేర, ఒక కప్పు, కొంచెం తర్వాత హాఫ్ కప్. ఒక కప్పు పాలు వేస్తే 1.5 కప్పు వాటర్ కలిపి పల్చగా చేసాము. అవి కొంచెం వేడెక్కి మరుగుతున్నప్పుడు మనం బొంబాయి రవ్వ వేస్తే హల్వా లాగా వండేసుకోవడం. అది మళ్ళీ చల్లగయ్యాక ఇది తోపు అనమాట మనకి. ఇది చల్లబడే టైంలో మనము పాల ముంజలు చేయడానికి అది చల్లగయ్యే లోపల ఆయిల్ పెట్టుకోవచ్చు. ఈ ఉండలు చేసేసి అది స్టఫింగ్ చేయాలి. ఈ లోపు మరి పూర్ణంని ఉండలు చేయొచ్చు. సో పాలు మరుగుతున్నాయి కదా. నేను బొంబాయి రవ్వ వేయనా? ఇవ్వండి. ఇలా మనం ముందుగా వండిన పూర్ణాన్ని జస్ట్ అలా రౌండ్గా చేసి పెట్టుకుంటున్నాము, లడ్డూలాగా. ఇప్పుడు పాలు మరుగుతున్నాయి. మనం ఒక కప్పున్నర వాటర్ యాడ్ చేసిన పాలల్లో బొంబాయి రవ్వ వేస్తున్నాం. కలుపుతూ చేసుకుంటే ఉండకుండా ఉంటుంది. వేసేనా కప్ అంతా వేసేయండి. ఉండలు ఉండవు అన్నమాట. ఉప్మా కూడా అంతే, కలుపుతూ వేస్తేనే, లేదంటే ఆ ఉండలు నలపటానికే ఎక్కడ లేని టైం అయిపోతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే చిటికెడు ఉప్పు వేయాలి. తోపుకి టేస్ట్ రావాలి కదా. చిటికెడు వేసాను. అలాగే కొంచెం ఇలాచి పొడి, ఒక 2 స్పూన్స్ షుగర్ వేస్తాం. గట్టిగా అయింది, పర్లేదా? గట్టిగానే అవ్వాలి మనకి, లేకపోతే మీకు ఆయిల్లో వేసేటప్పుడు రాదు. తోపు గట్టిగా ఉంటేనే మనకి షేప్ వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఇదే మనకి పైన పెట్టే పిండి కాబట్టి దీన్ని ప్లేట్లోకి తీద్దాము, ఎందుకంటే త్వరగా ఆరుతుంది. అవును. ఓకే. ఆయిల్ నూనె బాగా వేడెక్కింది, చల్లారింది. అలా చేయాలా? కొంచెం నలుపుకొని దీన్ని రౌండ్ బాల్స్ లాగా చేసుకోవాలి. కొంచెం మసాజ్ చేశారు కదా, లేకపోతే స్మూత్నెస్ రాదనమాట. ఇప్పుడు ఈ పూర్ణం ఇందులో పెట్టేసేసి స్టఫ్ చేయాలి. బాగుంది. అంటే మనం పిండిలో ముంచి ఎప్పుడు వేస్తాము, అలా కాకుండా ఇలా కొంచెం ఏంటంటే అది ఒక్కోసారి మనకి రావచ్చు, రాకపోవచ్చు కదా. ఇదైతే ఎలాంటి కొత్తగా వంట చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు కదా. ఎలాగో అమ్మవారికి బూరెలు పెట్టాలి, సో ఇలా మనము అమ్మవారికి నైవేద్యం పెట్టినట్టుంటుంది. ఇది ఇరిగిపోతుంది అన్న టెన్షన్ ఉండదు కదా. అండ్ వెరైటీగా కూడా ఉంది. వీటిని పాల ముంజలు అంటారు. యాక్చువల్గా ఇది పాల ముంజ షేప్ లో కూడా చేయొచ్చు ఈ ఫోల్డింగ్ ని. అయితే ఇప్పుడు మనం అమ్మవారికి చేస్తున్నాం కాబట్టి నేను రౌండ్ పూర్ణంలానే. సో వేస్తున్నాను, రెడీ అయిపోయినాయి పాల ముంజలు. అసలు చాలా సాఫ్ట్ గా ఉంది, పట్టుకొని వేస్తుంటేనే. అది కొంచెం టైం పడతాయేమో కదా ఇవి కొంచెం వేగడానికి. అంటే టైం అంటే లోపల ఆల్రెడీ ఉడికిపోయింది, కానీ చుట్టూ మనకి కలర్ రావాలి అంతే.
పాల ముంజలన్నిటినీ ఇలా మనం చక్కగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేద్దాం. పాల ముంజలు రెడీ అయిపోయినాయి. మీరు లాస్ట్లో వేసింది కొంచెం వేగాలి. ఇది తీసేస్తాం. స్టవ్ ఆపేస్తాను. పాల ముంజలు రెడీ వీణా, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. తప్పకుండా. పాల ముంజలు తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: బెల్లం, శనగపప్పు, ఉడికించిన పూర్ణం, రవ్వ, పంచదార, ఉప్పు, పాలు, యాలకుల పొడి, నూనె. పాల ముంజలు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులో 1 కప్పు పాలు పోసుకోవాలి. ఇప్పుడు కప్పున్నర నీళ్లు పోసి మరిగించుకోవాలి. దాన్ని మరుగుతున్నప్పుడు బెల్లం, శనగపప్పు, ఉడికించిన పూర్ణాన్ని లడ్డులాగా చేసి పెట్టుకుంటూ ఉండాలి. ఇప్పుడు మరిగిన పాలల్లో రవ్వను కూడా వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. దానిలో చిటికెడు ఉప్పు, యాలకుల పొడి, 2 స్పూన్స్ చక్కెర వేసి బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి తీసి చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కే లోపుగా చల్లని రవ్వని పల్చగా చేసుకొని దాని లోపల మనం తయారు చేసిన పూర్ణం లడ్డూను పెట్టి అన్ని వైపులా క్లోజ్ చేసి లడ్డూలాగా తయారు చేసి దాన్ని వేడెక్కిన నూనెలో వేసి ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన పాల ముంజలు రెడీ.